హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ అయితే నేను ఒక గుడ్ న్యూస్ అనేది అయితే తెచ్చేసానండి. మనకి ఇంద్రమ్మ ఇల్లు సెకండ్ ఫేజ్ లిస్ట్ అనే దాని గురించి అయితే. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి, సో దట్ మీకు వీడియో అనేది అర్థమవుతుంది. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చిన ఒక లైక్ అనేది కూడా చేసేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలో వెళ్ళిపోదాము. సో ఫైనల్గా మనకు వచ్చేసి రెండో జాబితా అనేది రిలీజ్ చేస్తున్నారండి. సో సెకండ్కి వచ్చేసి మనకి అంటే రేపు, ఇవాళ 1 మే కాబట్టి సో సిరిసిల్లలో వచ్చేసి మనకి ఫస్ట్ జావేద్ అయితే రేప్ అనేది రిలీజ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇంకా మనకి మున్సిపల్ ఆఫీస్లో కానీ వార్డ్ ఆఫీస్లో కానీ డిస్ప్లే అనేది రేపు చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చి కూడా మనకి సిరిసిల్ల జిల్లాలో వచ్చేసి రేపు డిస్ప్లే అనేది చేయడం అనేది జరుగుతుంది. సో 5th వచ్చేసి మనకి ఫైనల్ జావేదా అనేది రిలీజ్ అనేది అయిపోతుంది. సో 2nd వచ్చేసి మన నేమ్స్ అనేవి సిరిసిల్ల జిల్లాలో అయితే రేపు పెడతారు. సో ఎవరికైనా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా వాళ్ళు వెళ్ళి మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ ఇస్తే కనుక అప్పుడు లోపు మనకి 5th వచ్చేసి మనకి ఫైనల్ రిలీజ్ అనేది చేసేస్తారు. సో టోటల్గా అప్లికేషన్స్ మనం అన్నీ మున్సిపల్లో కానీ మండల్లో అన్నీ చూసుకుంటే సిరిసిల్లలో చూస్తే కనుక మనకి 7,690 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. దాంట్లో సర్వే అనేవి కూడా కంప్లీట్ అయ్యాయి. సో సర్వే అనేవి అయినవి ఆన్లైన్లో చేసినవి అయితే వచ్చేసి 5,776 అప్లికేషన్స్ అయితే అయ్యాయండి. సో ఇంకా నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తే కనుక ఇంకా వేరే ఈ ఇంద్రమ్మ ఇల్లుల గురించి అయితే చాలామంది అయితే దోపిడీ అనేది చేయడం జరుగుతున్నారు. అంటే దళాళ్ళు ఎవరైతే ఉన్నారో మీడియేటర్ అంటే మిడిల్ పర్సన్స్ వచ్చేసి మేము ఇల్లు ఇప్పిస్తామనేసి ఒక 25,000 to 40,000 వరకు వాళ్ళ నుంచి ఇల్లు ఇప్పిస్తామని అయితే డబ్బులు అనేది అయితే తీసుకోవడం అనేది జరుగుతుందండి. సో ఇది కూడా మనకు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెంలో వచ్చేసి ఈ పర్టికులర్ ఇష్యూ అనేది జరిగింది. సో నేనైతే ఒకటి చెప్తున్నానండి, ఇప్పుడైతే ఈ గవర్నమెంట్లో అయితే అటువంటిది అయితే ఏం లేదు. డబ్బులు తీసుకొని ఇల్లులు ఇవ్వడం కానీ అలాంటివి అయితే ఏం లేవండి. ఎవరైనా మీకు మధ్యలో వచ్చి మేము తక్కువలో ఇల్లు ఇస్తాము అని అంటే దయచేసి నమ్మకండి, మోసపోకండి. సో గవర్నమెంట్ మన నుంచి ఎటువంటి డబ్బులు అయితే తీసుకోవద్దు. ఒకవేళ పెండింగ్ పన్నులు లాంటివి ఏదైనా ఉన్నా ఇల్లు మనకి ఇచ్చినాక పెండింగ్ వర్క్స్ అనేవి మనమే కంప్లీట్ చేసుకోవాలి అంతే తప్ప ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా మనం ఈ జావేద్ అనేది మనకి రేపటి వరకు సిరిసిల్లలో అయితే రిలీజ్ అవుతుంది. సో ఇంకా నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ అన్ని చోట కూడా రేపే రిలీజ్ చేస్తారనుకుంటున్నాను. నాకైతే ప్రస్తుతానికి సిరిసిల్ల జిల్లాలో గురించి అయితే అప్డేట్ అయితే వచ్చింది. సో ఇంకా నాకు ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి. అండ్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎటువంటి అప్డేట్స్ ఉన్నా నేను మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.